అరే ఏమున్నారు భయ్యా, బాంబులు వేసుకుంటిరి, బజార్లకు దుంకులాడుతిరి, సరే అని నిమ్మల పడితిరి. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, పంచాది తశ్వ చేసుకోవాలి. అంతేగాని మళ్ళా గదే ఎగురుడు, మళ్ళా గదే రూబాబు చూపిస్తామంటే ఎట్లా? మీరు చేయబట్టికే దునియా మొత్తానికి పరేషాన్ మోపైంది. మరి హార్మోజ్ జలసంధిని మళ్ళా మూసేసింది ఇరాన్. ఇగేముంది, సముద్రంలో నౌకలు ఆగినాయి, తెరుస్తాం, ఎవరైనా పోవచ్చని నిన్నిట్లా చెప్పిండ్రో లేదో ఇయాల బంద్ పెట్టిండ్రు. ఏమైతుందని ముంగట్కొచ్చిన 2 నౌకల మీద అటాక్ గిన జరిగిందటుల్లా. అయితే గీ పరిస్థితికి కారణం అమెరికానే అనేది ఇరాన్ మాట. మా చుట్టూ బలగాలను దింపి మా నౌకలను ఆపాలని చూస్తుంది. అందుకే మా తడాక ఏందో చూపిస్తామంటాన్రు ఆ దేశం పెద్దలు. అయితే యురేనియం మొత్తం మాకే ఒప్పజెప్పాలని అమెరికా షరతు పెడితే అస్సలు ఒప్పుకుంటలేరు ఇల్లు. ఇయాల రేపట్ల రెండో పారి శాంతి చర్చలు ఉంటాయని ప్రచారం నడుస్తున్నాయి. అల్లా మళ్ళా యుద్ధం మోపయ్యేటట్టే ఉందుల్లా. అమెరికా అధ్యక్షుల వారు పూటకో మాట మాట్లాడబట్టే, నేను చెప్పిందే సాగాలని జిజ్జు చేయబట్టే, చేసిన ఉద్దారకాలు చాలని ఎన్నో దేశాల పెద్దలు చెప్పినా నా మంకు నాదే అన్నట్టు అస్సలు తగ్గుతలేడు. ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధం సుతా నేనే ఆపిన, ఇప్పటికీ 10 యుద్ధాలు చల్లబడేసి రికార్డు కొట్టినా అని ఆయనకు ప్రపంచ శాంతి దూత లెక్క ఫీల్ అవుతున్నాడబ్బా. గా జలసంధిని ఎక్కువ రోజులు మూసిపెట్టిండ్రా అంటే మళ్ళా మనకు గ్యాస్ గోసలు తప్పేటట్టు లేవు పో.